Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss problems on time and work. Question number 7. A and B can do a piece of work in 28 days and 35 days respectively. They begin the work together, but A leaves after some time. B completed remaining work in 17 days. After how many days did A leave? రైట్. సో జనరల్ గా టైమ్ అండ్ వర్క్ రిలేషన్ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇలా చేసుకోమని చెప్పి ఉన్నానండి. ఏబి అండ్ టోటల్ నంబర్ ఆఫ్ డేస్, దిస్ ఈస్ పర్ డే వర్క్ అండ్ దిస్ ఈస్ యువర్ టోటల్ వర్క్. ఏ కెన్ డూ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 28 days. B can do that work in how many days? 35 days as per question. So first of all we have to calculate total work. Total work calculate చేయాలంటే LCM of these two. LCM of the two nothing but 28 35. 7 4s 7 5s. So 7 into 4 into 5 that is equal to 140. So your total work is 140. 140 papers ని ఏ 28 days లో చేస్తున్నారంటే 1 day's work nothing but what here 140 by 28. 28 ones are 28 5s are. So 1 day's work of A is nothing but what here 5. Next B's 1 day's work. B's 1 day's work kavali. So 140 by 35 that becomes what here 4. Right. So A's 1 day's work calculate chesam, B's 1 day's work calculate chesam. So every question లో మనం చేస్తూ వస్తున్నాం ఈ విధంగా. బట్ క్వశ్చనింగ్ మారుతూ ఉంది, ప్రతి క్వశ్చన్ కి మారుతూ ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే దే బిగిన్ ద వర్క్, ఇద్దరు కలిసి అయితే స్టార్ట్ చేశారు. బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ సమ్ టైం, కొంత సమయం తర్వాత ఎవరు లెఫ్ట్ అవుతున్నారు? ఏ లెఫ్ట్ అవుతున్నారు. ఏ లెఫ్ట్ అవుతున్నప్పుడు రిమైనింగ్ వర్క్ ని బి చేయాలి. ఓకే, బి ఎన్ని రోజులు చేస్తున్నారండి? 17 days చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఓకే, బీస్ 1 days వర్క్ ఎంత? 4. బీస్ 1 days వర్క్ 4 అయినప్పుడు 17 days బి అలోన్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి 4 into 17 4 into 17 that is equal to how much? 68. ఈ 68 pages ఎవరు రాస్తున్నారు? బి అలోన్ రాస్తున్నాడు. యాక్చువల్లీ టోటల్ వర్క్ ఎంత ఉందండి? 140. టోటల్ వర్క్ ఈజ్ 140. ఏ బి ఎంత చేశారు? 68 చేశారు. రిమైనింగ్ వర్క్ కావాలంటే టోటల్ వర్క్ మైనస్ 68 దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ హియర్ 140 minus 68. 140 minus 68 that becomes what here 72. రిమైనింగ్ వర్క్ ఎంత అండి? 72. సో ఈ 72 వర్క్ ఎవరెవరు చేయాలి? ఏ అండ్ బి ఇద్దరు కలిసి చేసి ఉండాలి. కాబట్టి ఏ 1 days వర్క్ ఎంత అండి? 5. బీస్ 1 days వర్క్ 4. 5 plus 4 ఎంత అండి? 9. 1 days వర్క్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 9. 72 పేపర్స్ ని ఇద్దరు కలిసి రాస్తున్నారు కాబట్టి 72 పేపర్స్ ని ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి 72 by 9 9 ones are 9 8s are. సో 8 days వాళ్ళిద్దరూ కలిసి వర్క్ చేశారు. సో ఏ ఎన్ని రోజులు పని చేశారు సార్ అంటే 8 days పని చేశారు. 8 days పని చేసిన తర్వాత ఏ లెఫ్ట్ ఫ్రమ్ ద వర్క్. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Virat can do a piece of work in 14 days while Anushka can do same piece of work in 21 days. They started the work together, but 3 days before the completion of the work, Virat left the work. The total number of days to complete the whole work is. సో యాజ్ పర్ మనం టైమ్ అండ్ వర్క్ చెప్తున్నామండి, ఫస్ట్ నుంచి ఒకే స్టైల్లో తీసుకొస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా విరాట్ అండ్ అనుష్క 2 persons are given. First total number of days, this is your per day work. Total number of days as per question. Virat can do the work, ఈ వర్క్ ని ఎన్ని రోజులు చేస్తున్నారండి? 14 days చేస్తున్నాడు. సేమ్ వర్క్ ని అనుష్క కెన్ డూ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 21 days. 21 days. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 14 కి 21 కి ఎల్సిఎం, 14 కి 21 కి ఎల్సిఎం ఎంత అండి? 42. 14 కి 21 కి ఎల్సిఎం ఎంత అండి? 42. రైట్. సో టోటల్ వర్క్ ఈస్ 42. 1 day's work of Virat becomes what here? 3. 14 3s are 42.
అండ్ అనుష్కస్ 1 days వర్క్ ఎంత అండి 2, 21 2s 42. రైట్, క్లియర్. సో ఇక్కడ ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్ చూద్దాం. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. బట్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ విరాట్ లెఫ్ట్ ద వర్క్ అంటున్నాడు. సో లాస్ట్ 3 days ఎవరు వర్క్ చేశారు సార్ అంటే ఓన్లీ అనుష్క మాత్రమే వర్క్ చేశారు. 3 days అంటే 3 days ఎవరు వర్క్ చేశారండి? ఓన్లీ అనుష్క. యాక్చువల్లీ టోటల్ వర్క్ ఎంత ఉంది? 42. లాస్ట్ 3 days ఎవరు వర్క్ చేశారు? ఓన్లీ అనుష్క వర్క్ చేశారు. ఓకే, 1 days వర్క్ ఆఫ్ అనుష్క ఈస్ వాట్ ఇయర్ 2. 1 days వర్క్ ఎంత అండి? 2. 1 days వర్క్ 2 అయినప్పుడు 3 days వర్క్ ఎంత వస్తుందండి? 6. 1 days వర్క్ ఎంత అండి? 2. 3 days వర్క్ 2 3 ఎంత అండి? 6. సో ఆ టోటల్ 42 పేపర్స్లో 6 పేపర్స్ ఓన్లీ అనుష్క చేశారు, ఓన్లీ అనుష్క. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది సార్ అంటే 42 - 6 దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఇయర్ 36. ఈ 36 ఎవరెవరు చేసి ఉండాలి? విరాట్ అండ్ అనుష్క ఇద్దరు కలిసి చేసి ఉండాలి. ఎందుకంటే లాస్ట్ 3 days మాత్రమే అనుష్క వర్క్ చేశారు, అంటే ఓన్లీ 3 days. సో 1 days వర్క్ ఆఫ్ అనుష్క ఇస్ 2 అండ్ 3 days చేశారు కాబట్టి ఆ 2 3s 6, 42లో 6 పోతే ఎంత అండి? 36. ఈ 36 పేపర్స్ ఎవరెవరు రాయాలి? ఆ విరాట్ అండ్ అనుష్క చేయాలి, విరాట్ అండ్ అనుష్క. సో విరాట్ 1 days వర్క్ ఇస్ 3, అనుష్కస్ 1 days వర్క్ ఇస్ 2. 3 + 2 ఎంతండి? 5. 3 + 2 ఎంతండి? 5. రైట్. సో 36 పేపర్స్ పర్ డే 5 పేపర్స్ చొప్పున రాస్తే ఆ 5 1s 5 7s 35, 5 7s 35, 1 ఉంటుంది, 1/5 దట్ ఈస్ ఈక్వల్ టు 0.2. ఎంతండి? 0.2. సో వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారండి? 7.2 days వర్క్ చేశారు. సో టోటల్ వర్క్ ఎంత సేపటికి అంటే ఎన్ని రోజులకు ఫినిష్ అయింది అని చెప్పేసి అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఇద్దరు 7.2 days ప్లస్ అనుష్క మాత్రమే 3 days వర్క్ చేశారు కదండి. అనుష్క మాత్రమే 3 days వర్క్ చేశారు కాబట్టి దీనికి ఒక +3 యాడ్ చేస్తే యువర్ ఆన్సర్ ఎంతండి? 10.2 days. ఆన్సర్ ఈజ్ వాట్ ఇయర్ 10.2 days. అండ్ అనదర్ వర్షన్ ఇంకొక వేలో చూద్దాం. ఇంకొక వేలో సార్ లాస్ట్ 3 days అనుష్క మాత్రమే వర్క్ చేశారు అని చెప్తున్నారు, రైట్. ఇన్ కేస్ విరాట్ కూడా వర్క్ చేశారు అనుకుందాం. విరాట్ యాక్చువల్లీ వర్క్ చేయలేదు అక్కడ. టోటల్ వర్క్ ఎంత అండి? 42. టోటల్ వర్క్ ఈజ్ వాట్ ఇయర్ 42. ఇన్ కేస్ విరాట్ కూడా ఆ 3 days వర్క్ చేశారు అనుకుంటే చూద్దాం. విరాట్ 1 days వర్క్ ఎంత అండి? 3. విరాట్ 1 days వర్క్ 3 days వర్క్ చేశారు అనుకుంటే 3 3s ఎంతండి? 9. సో అడిషనల్ గా ఎంత వర్క్ జరిగేది? 9 అడిషనల్ గా వర్క్ జరిగేది. ఎంతండి? 9. సో 42 + 9 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతండి? 51. ఇది అడిషనల్ వర్క్ అండి. యాక్చువల్లీ విరాట్ లేరు, కానీ విరాట్ ఉన్నింటే ఒకవేళ ఇన్ కేస్ ఇస్ ప్రజెన్స్ ఉన్నింటే సో 42 + 9 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతండి? 51. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత తీసుకుంటాం? 51. ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారని తీసుకుంటే ఆ 51/3 + 2 ఎంతండి? 5. 5 1s 5 10.2s. ఆన్సర్ ఎంతండి? 10.2. దిస్ ఈస్ వే నెంబర్ 1, దిస్ ఈస్ వే నెంబర్ 2. ఇక్కడ ప్రజెన్స్ లేకుండా తీసుకున్నాం, ఇక్కడ ఇన్ కేస్ తన ప్రజెన్స్ ఉన్నింటే ఈ విధంగా ఉండేదని తీసుకున్నాం. ఆన్సర్స్ రెండు ఒకే విధంగా వస్తాయండి. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. A can do a piece of work in 8 days, which B can destroy in 3 days. A has worked for 6 days, during the last 2 days of which B has been destroying. How many days must A now work alone to complete the work? రైట్ అండి. క్వశ్చన్ చూడాలి. డిస్ట్రాయ్ నథింగ్ బట్ వాట్ ఇయర్ ఇక్కడ పాడు చేస్తున్నాడు అంటే నెగిటివ్ రోల్ ఇక్కడ. సో మీరేమో నీట్గా రాస్తుంటారు, మీ తమ్ముడు చించేస్తున్నాడు అనుకుందాం, లేదంటే ఏదైనా రఫ్ చేయడం, ఏదైనా సంథింగ్ డిస్ట్రాయ్ చేయడం అనమాట అక్కడ. సో అలాంటి క్వశ్చన్ అనమాట ఇక్కడ. ఏ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days, విచ్ బి కెన్ డిస్ట్రాయ్ ఇన్ హౌ మెనీ డేస్? 3 days. ఏ అండ్ బి, ఏబి. సో ఏబి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటాం, ఇక్కడ పర్ డే వర్క్ తీసుకుంటాం, అండ్ దిస్ ఇస్ యువర్ టోటల్ వర్క్.
అండ్ ఏ కెన్ డూ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని చెప్పారండి, 8 days వర్క్ చెప్పారు. బి కెన్ డిస్ట్రాయ్ నథింగ్ బట్ ఇక్కడ నెగిటివ్ వర్క్, మైనస్ వర్క్ జరుగుతోంది, మైనస్ వర్క్. 8, 3. సో యాజ్ యూజువల్ యువర్ టోటల్ వర్క్ 8కి 3కి వెళ్తే ఏమంతండి 24. సో టోటల్ వర్క్ ఈజ్ 24. ఏస్ 1 days వర్క్, ఏస్ 1 days వర్క్, టోటల్ వర్క్ 24, ఏ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 8 అయినప్పుడు 1 days వర్క్ బికమ్స్ వాట్ ఇయర్ 3. 1 days వర్క్ ఎంత అండి 3. వాట్ అబౌట్ హియర్ బి -3 అంటున్నాడు. 24/3 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతండి 8. సో ఏ 1 days లో 3 పేపర్స్ రాస్తే 1 day లో ఎన్ని పేపర్స్ రాస్తారండి 3. బి 1 day లో ఎన్ని పేపర్స్ పాడు చేస్తారు సార్ అంటే 8 పేపర్స్ని డిస్ట్రాయ్ చేస్తారు, 8 పేపర్స్. రైట్, ఇప్పుడు ఏం జరిగిందో క్వశ్చన్ చూడు. ఏ హ్యాస్ వర్క్డ్ ఫర్ హౌ మెనీ డేస్ 6 days. ఏ ఎన్ని రోజులు వర్క్ చేశారండి 6 days చేశారు. అంటే ఏ 1 days వర్క్ ఎంత అండి 3. ఏస్ 1 days వర్క్ ఇస్తారు అండ్ టోటల్ హౌ మెనీ డేస్ వర్క్ చేస్తున్నారు 6 days వర్క్ చేస్తున్నారు. 1 day లో 3 పేపర్స్ రాస్తున్నారు. అలా 6 days చేస్తే ఎన్ని పేపర్స్ రాస్తారండి 18 పేపర్స్ రాస్తారు. ఎంతండి 18 పేపర్స్. దాని తర్వాత ఏం జరిగింది సార్ అంటే లాస్ట్ 2 days ఎవరు వర్క్ చేస్తున్నారు ఈ వర్క్ పైన అంటే ఆ బి వర్క్ చేస్తున్నాడు. ఎవరు వర్క్ చేస్తున్నారండి బి బ్రేక్ చేస్తారు అంటే డిస్ట్రాయ్ చేస్తున్నారు. 1 day లో 8 పేపర్స్ని పాడు చేస్తున్నాడు. 1 day లో ఎంతండి 8. 1 day లో 8 పేపర్స్ అంటే 2 days వర్క్ చేసినప్పుడు 1 day 8 పేపర్స్ డిస్ట్రాయ్ చేస్తే 2 days ఎన్ని పేపర్స్ డిస్ట్రాయ్ అవుతాయి 16 పేపర్స్. ఎంతండి 16 పేపర్స్. యాక్చువల్లీ ఎన్ని పేపర్స్ అయిపోయినాయి ఇక్కడ 18 పేపర్స్ రాస్తున్నారు. ఈ 18 పేపర్స్లో 16 పేపర్స్ని డిస్ట్రాయ్ చేశారు. రిమైనింగ్ ఎన్ని పేపర్స్ ఉన్నాయి ఓన్లీ 2 పేపర్స్ మాత్రమే రాయడం జరిగింది, ఓన్లీ 2 పేపర్స్. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత ఉందండి 24. ఈ 24 పేపర్స్లో ఆ 2 పేపర్స్ మాత్రమే రాయడం జరిగింది, 2 పేపర్స్ మాత్రమే రాయడం జరిగింది. సో 24 పేపర్స్లో 2 పేపర్స్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని పేపర్స్ ఉంటాయి సార్ అంటే ఆ 22 పేపర్స్ ఉంటాయి. రిమైనింగ్ ఎంత ఉంటుందండి టోటల్ వర్క్ ఎంత ఉంటుందండి 22. ఈ 22 వర్క్ని ఏ అలోన్గా ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్. సో 22 వర్క్ ఏస్ 1 days వర్క్ ఎంత 3. ఏ 1 days వర్క్ 3 అయినప్పుడు 22 పేపర్స్ రాయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 22/3. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. ఏ అలోన్ కెన్ కంప్లీట్ ఇన్ 20 days. If B does the work only of a day daily, then in how many days A and B together will complete the work? Right? Question chudana. General way and whatever the question related time and work A and B. Next ఏంటండి A plus B. A and B together can complete a piece of work in how many days? 12 days. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 12 daysలో ఫినిష్ చేస్తారు ఇద్దరు కలిసి. ఏ అలోన్ కెన్ కంప్లీట్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 20 days ఇచ్చారు, 20 days. సో టోటల్ వర్క్ 20కి 12కి వెళ్తే ఏమెంతండి 20, 12 దట్ బికమ్స్ వాట్ ఇయర్ 60. దిస్ ఈజ్ యువర్ టోటల్ వర్క్. నెక్స్ట్ ఏం చేయాలి పర్ డే వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. పర్ డే వర్క్ 23 12 5. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ బీని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదండి. సో ఇద్దరు కలిసి రాస్తే 5 పేపర్స్ రాస్తారు. ఏ అలోన్ ఎంతండి 3. సో బి మస్ట్గా ఎంత చేయాలి 2 పేపర్స్ అంటే 3 + 2 బికమ్స్ వాట్ ఇయర్ 5. సో బి మస్ట్గా ఎంత చేయాలి 2 పేపర్స్ రాయాలి. సో యాజ్ పర్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు సార్ అంటే ఇన్ కేస్ బి ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ బి ఎంతండి 2. బి 1 dayలో 2 పేపర్స్ రాస్తున్నారు. 1 dayలో 2 పేపర్స్ రాస్తున్నప్పుడు బి ఓన్లీ హాఫ్ డే వర్క్ చేస్తే 1 పేపర్ మాత్రమే రాస్తారు. రైట్. ఆ బి 1 ఎఫిషియన్సీ హాఫ్ డే వర్క్ ఎంతండి 1 అవుతుంది, ఎందుకంటే హాఫ్ డేనే వర్క్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ వర్క్ని ఫినిష్ చేయడానికి ఏ అండ్ బికి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్.
రైట్. ఏ 1 days వరకు ఎంత 3, ఏ 1 days వరకు ఎంత అండి 3, బి హాఫ్ డే వరకు ఎంత 1. సో 3 + 1 ఇద్దరు కలిసేయాలి కాబట్టి 3 + 1 ఎంత అండి 4. 1 days వర్క్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత అండి 4. సో ఆ టోటల్ వర్క్ 60/4, 4 ones are 4 15s are, that is equal to 15 days. 15 days. I think so it's clear. Thank you.